హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. మా నాన్న చిన్నప్పుడు ఒక దయ్యం ముచ్చట చెప్పిండండి, అది మీతో చెప్దామని అనుకుంటున్నా. ఏంటంటే మా నాన్న మా చిన్నతనాన జీతం ఉండేది. మా నాన్న అయితే వ్యవసాయం చేసేది అన్నట్టు. అయితే ఆ వ్యవసాయం చేసేటప్పుడు ఏమైందంటే, అప్పుడు అంటే నువ్వు పెట్టుకోవాలి, తర్వాత నేను పెట్టుకోవాలి, అట్లా వంతుల ప్రకారం పెట్టుకునేది కదా. అయితే మా నాన్నకి నైట్ టైంలో పడ్డది అన్నట్టు. అయితే 1ంటికి 12ంటికి అట్లా పోయి చేనుకు నీళ్ళు పెట్టేటోడు అన్నట్టు. అంటే చిన్న టార్చర్లు అవి ఉంటాయి కదా, అవి తీసుకొని పోయేది అన్నట్టు. అయితే మా నాన్న పోతుండన్నట్టు ఒక్కడే, రగ్గుగన తీసుకొని పోయి అక్కడనే పండుకొని ఇట్లా మడికి ఇట్లా పెడుతూ ఉండేది అన్నట్టు. అయితే ఒకరోజు మా నాన్న అట్లే వెళ్ళిండు అన్నట్టు. వెళ్తుంటే ఒక పెద్దగా అది మామిడి చెట్లు ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి ఒక్క కాడనే. ఒక చింత చెట్టు అట్లాంటి ఒక 5 చెట్లు ఉంటాయి అన్నట్టు. అయితే ఆ 5 చెట్లు ఏమైందంటే, 5 చెట్ల మీద ఒక దయ్యం మంచిగా తెల్ల చీర కట్టుకొని నెత్తిలో పోసుకొని కనిపించిందంట మా నాన్నకి. 5 చెట్ల మీద ఒక దయ్యం మంచిగా తెల్ల చీర కట్టుకొని నెత్తిలో పోసుకొని కనిపించిందంట మా నాన్నకి. మా అమ్మ ఇదేంద్రా అసలు దయ్యం కనపడుతుంది ఇంత తెల్లగాని, మా నాన్న కొంచెం విసుంటి వచ్చిందంట. విసుంటి వచ్చేసరికి ఆ చెట్టు మించి దిగుకుంటూ వస్తుందంట. నైట్ 12 అయిందంట ఆ టైంలో. అయితే ఆ చెట్టు నుంచి దిగుకుంటూ వచ్చేసరికి ఇక మా నాన్నకు మస్తు భయమైందట. అయితే ఇక వామ్ము ఏంద్ర ఇది నాయమ్మడి పడుతుంది అని చెప్పి మా నాన్న ఏం చేసిండంటే, ఇంకొక దారి ఉంటుంది అన్నట్టు, ఆ దారి వైపు వెళ్ళిండు అన్నట్టు. అటు కూడా వచ్చిందట అండి, పెద్దగా అసలు ఇంత ఎత్తుందంట. అప్పుడు ఏంటంటే కాలం భూతాలు అలాంటివి ఉండేది అన్నట్టు, దయ్యాలు. ఇప్పుడు మనం అడిగి పోతలేం కాబట్టి మనకు తెలవట్లే. కానీ మా నాన్న పెద్దగా అసలు ఇంత ఎత్తుగా అనిపించిందట. మా అమ్మ ఇది ఇటు పోతే ఇటు వస్తుంది, అటు పోతే అటు వస్తుంది అని మా నాన్న భయపడి ఇంటికి వచ్చేసిండు. అయితే మా నాన్న చేస్తున్న పటేల్కు 2 జీతగాళ్ళు అన్నట్టు. అయితే మా నాన్న ఏం చేసిన, అతనికి అడిగిపోయిండు అన్నట్టు. పోయి ఇంకా అప్పుడు ఏమన్నాడంటే, అన్న ఇట్లా సంగతి నాకు ఇట్లా కనిపిస్తుంది అన్న, రారాదు ఒకసారి అని చెప్పి ఆయనను తీసుకొని పోయిండంట. ఆయనను తీసుకొని పోతుంటే, ఆహా నీకు భయం అయ్యి ఇంకొకరిని తీసుకొని వస్తున్నావారా, రా అని అంటుందంట. అంటే ఈ అమ్మ నువ్వేందే ఇట్లా ఎమ్మడి పడతావా అని చెప్పి అగ్గిపెట్టి ఉంటుంది కదండి, అది గీసి ఇట్లా వాళ్ళు చుట్ట తాగుతారు కదా, ఆ చుట్ట తాగకుండా పోయి అగ్గిపుల్ల గీసి ఇట్లా అనగానే ఎమ్మట మాయమైపోయిందట అండి. అగ్గిపుల్ల గీసి ఇట్లా అనగానే ఎమ్మట మాయమైపోయిందట అండి. ఆ రోజు మా నాన్న మస్తు భయపడ్డాడని మాకైతే అది చెప్పిండు. మేము కూడా చాలా భయపడ్డాము 3 రోజులు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేనైతే ఖచ్చితంగా ఇంకా కొన్ని నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను. మా నాన్న ఏం చెప్పింది చిన్నప్పుడు ఏందనేది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.